అధికారం అనేటటువంటిది ఆభరణం అవ్వాలి. అనుకువగా ఉంటే ప్రజల నుంచి స్పందన అద్భుతంగా ఉంటుంది. మా వాడిని ఓన్ చేసుకుంటారు. తెలంగాణ ప్రజలకి ఆంధ్రాతో కంపేర్ చేస్తే చాలా స్పెషల్ ఉంటుంది. ఆంధ్రాలో నాయకులు డాబుసరిగా ఉంటారు. కార్పొరేటర్ కూడా హడావిడి ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో ఎమ్మెల్యే కూడా జనంలో కూర్చుంటారు, జనంతో తిరుగుతారు. చుట్టూ హంగామా చేసేదాన్ని అంగీకరించరు. అంటే అంతటి కలిపేసుకుంటారు మావాడే అనేటటువంటిది. అలాంటి ప్రజలకి మనం మేలు చేయకపోయినా పర్లా, కీడు చేయకూడదు. తప్పు చేసేవాడిని శిక్షించాలి, కానీ తప్పని పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళని వేధించకూడదు. రియల్ ఎస్టేట్ పరంగా చెరువుల్ని ఆక్రమించుకున్నోడిని వేధించడంలో తప్పులేదు, కానీ చెరువుల ఆక్రమణ పేరుతో సామాన్యులని, అది కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళని, పర్మిషన్స్ అన్నీ తీసుకున్నాక కొనుక్కున్నటువంటి వాళ్ళని, బిల్డర్ బాగానే ఉన్నాడు, నష్టపోయింది మధ్యతరగతి. ఇల్లుకి కొనుక్కున్న తర్వాతన గృహప్రవేశం చేశాక రిజిస్ట్రేషన్ జరిగింది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, హెచ్ఎండి అప్రూవల్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది. ఈ మూడే చూస్తాడు ఎవడైనా సరే. అదయిన తర్వాత అందులో తేడా ఉందని చెప్పి కూలగొట్టేటటువంటి వ్యవహారాలతో నష్టపోయింది ఒకటి. సరే, ఈలోపు న్యాయస్థానం జోక్యం తర్వాత కొంతవరకు కంట్రోల్ చేశారు, కానీ అప్పటికే చాలా సఫర్ అయినటువంటి వాళ్ళు మిడిల్ క్లాస్ నెంబర్ 1. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కుకట్పల్లి, అమీర్పేట ఈ ఏరియాలో మోటార్లు ఇప్పటికే అక్కడ చూశాను నేను, టీవీలో వచ్చిన దాంట్లో చూస్తే హైదరాబాద్ అంతటా నీళ్లు ఎందుకు పూర్తిగా సప్లై కావట్లేదు అంటే మోటార్లతో వాడుకుంటున్నారు, తోడుకుంటున్నారు. కొంతమంది వ్యవసాయ మోటార్లు వాడుతున్నారు, అందువలన ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాటిని సీజ్ చేస్తాం, ఆ పంపుల కనెక్షన్స్ కట్ చేస్తాం అని మున్సిపల్ అధికారులు వెళ్ళి ఇళ్ల మీద దాడులు చేసి, అపార్ట్మెంట్ల మీద దాడులు చేసి అవి సీజ్ చేస్తున్నారు. ఇది పచ్చి మోసం, పచ్చి దగ. ప్రభుత్వానికి చేతకాక వాళ్ళని వేధించడం. ఇవాళ రోజున సరే, స్టార్ హోటళ్ళకి, షాపింగ్ మాల్స్కి వాటర్ ట్యాంకర్లు ఎందుకు వెళ్తున్నాయి? వాళ్ళు ఎందుకు నీళ్ళు పట్టుకోవట్లే? వాళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ట్యాంకర్లతో కొంటున్నారే, మరి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయలేరా? ప్రతి షాపింగ్ మాల్కి ట్యాంకర్లే, ప్రతి థియేటర్కి ట్యాంకర్లే, స్టార్ హోటల్కి ట్యాంకర్లే. అంటే అక్కడ ట్యాంకర్లు వాడుతున్నారు. ట్యాంకర్ అంటే తక్కువ రేటు. అదే ప్రభుత్వ కనెక్షన్తో అయితే ఒక షాపింగ్ మాల్కి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వాటర్ అవుతుంది? కనీసం 1000 ఇళ్ళకి సరిపడినటువంటి వాటర్ అవసరం అవుతుంది అక్కడ. ఎందుకంటే టాయిలెట్లు అక్కడ వాటిని క్లీన్ చేసుకోవడాలు ఇవన్నీ. కనీసం 100 ఇళ్ళకి అనుకుందాం, పోని 100 ఇళ్ళకి వాడేటంతటి వాటర్ అక్కడ అవసరం అవుతుంది. మరి వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదు. అదే ఒక 5-10 ట్యాంకర్లు, ఒక్కో ట్యాంకర్ ఎంత అని చెప్పేసి వాళ్ళు నెలకి ఎంత అనేసి పెట్టేసుకుంటారు, అయిపోతుంది. లేకపోతే వాళ్ళే ట్యాంకర్లు కొనేసి పెట్టేసుకుంటున్నారు, డ్రైవర్లు పెట్టేసుకొని. ఇది నడుస్తుంది. అదో పెద్ద దందా, ట్యాంకర్ల దందా. రెండో పక్కన ఇళ్ళకి నీళ్లు సరఫరా చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళు లాగుతున్నారు. మరి ఆ స్థాయిలో ఎందుకు నీళ్లు రావట్లేదు? వాళ్ళకి నీళ్లు సక్రమంగా వస్తే ఈ మోటార్లు వేసుకు లాక్కోవాల్సిన కర్మ ఏమైనా ఉందా? సామాన్యుడు మధ్యతరగతి మధ్యతరగతి బ్రతుకుల్లో ఏలు పెడుతోంది ప్రభుత్వం. అలా ఏలు పెడితే అది కాస్త కోపం వస్తుంది, ఆగ్రహం తెప్పిస్తుంది, రాబోయేటటువంటి రోజుల్లో ప్రమాదం అవుతుంది. ఆలోచించుకోవాల్సింది.